మరి యొక్క త్రిత్వము తరువాత మొదటి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుణము, సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యాగారపు లోయలను బోధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయననే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయన వెంబడి గోరెదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనిన దైవవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని.
నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? నాకెంతకాలము విముఖుడు అయ్యుందువు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలమునందున
ఇలాకు సమాధానం నరుల కాయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించుము పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. నిన్ను నమ్మిన వారందరికీ బలమయ్యున్న ఓ దేవా, మా ప్రార్థనలను కరుణతో చిత్తగింపుము. మరియు మా మానవ స్వభావ బలహీనతను బట్టి నీవు లేనిది మంచిదేదియో చేయజాలము గనుక మేము నీ ఆజ్ఞలను గైకొని మా తలంపుల వలనను క్రియల వలనను నిన్ను సంతోషపరచునట్లు నీ కృపా సహాయము దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ యుగయుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాతి మొదటి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ చెట్ల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్జ దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికిని కొదువు లేకపోయెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయూ బోధింపలేదు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. జీవాహారమారం చిరజీవనమునిచి జీవితాక్షుదతి చూము జీవన పదములో చీకటి పడోవేళ జీర్ణించుకొని పోవు జీవితాశల బెంచ జీవాహారమారం చిరజీవనమునిచి జీవితాక్షుదతి చూము విందు గృహమునకేగి వీక్షింతు భ్రమతోని వివిధ సుభోజంబులన్ విచ్ఛిన్నమైనని విమలా దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి తినుచుందు జీవాహారమారం చిరజీవనమునిచి జీవితాక్షుదతి చూము ఆత్మాంతఃపురములో ఆంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో అవతరించును దేవా జీవాహారమారం చిరజీవనమునిచి జీవితాక్షుదతి చూము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. త్రిత్వము తరువాత మొదటి ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ప్రభు పేరిట వందనాలు. మరి ఈ దినము ఈ యొక్క త్రిత్వములో మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. వాక్య ధ్యానము కొరకు అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరచి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 4వ వచనం. ఇశ్రాయేలు వినము. అందరము ఈ మాటలు చెప్పుకుందాం. ఇశ్రాయేలు వినము. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఆరాధనలో తండ్రి
నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ దాసుని మరుగుపరచి మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి కుటుంబీకులారా, మరి ఒకసారి ప్రభువు పేరట మీకు శుభాలు. ఈ దినము దైవవాక్యాన్ని చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచన ప్రారంభం చూస్తే, ఇశ్రాయేలు వినుము అని చెప్పి, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్న ఈ మాటలు వినవలసినటువంటి అవసరత ఉంది. ఈవేళ ఈ పరిశుద్ధ వాక్యానికి చాలా శ్రేష్టమైనటువంటి భావము మనకు కనిపిస్తున్నది. ఈ పాత నిబంధన వాక్య భాగంలో ఒక టైటిల్ జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాట వినుట. దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము దేనికంటే బలులు అర్పించుట కంటే. కాబట్టి దేవుని యొక్క మాట వినవలసినటువంటి బాధ్యత విశ్వాసులు అందరికీ ఉంది అని ఈ ఉదయకాలపు ఆరాధనలో వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యూదుల యొక్క ప్రార్థనలు, వారు లేచిన వెంటనే ప్రతి ఉదయ సాయంకాలాలు కూడా వీరి యొక్క సనాతన ఆచారం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. అది వారి యొక్క సాంప్రదాయం. అంతేకాకుండా యూద మగబిడ్డలు పుట్టిన వెంటనే వారికి మాటలు వచ్చినటువంటి ఆ సమయంలో వారికి ఈ మాటలతో ఈ ప్రార్థనలు నేర్పుతూ వాళ్ళు ఉండటం అనేది వారి యొక్క నైతిక ధర్మము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యూద ఈ యొక్క జనాంగము వారి యొక్క ప్రార్థనలలో ముఖ్యాంశము ఈ భాగము అని తెలియచేస్తా ఉంటూ ఉన్నది ప్రియులారా. అంతేకాకుండా ఈ భాగానికి షెమా అని ఒక టైటిల్ ఉంది. షెమా అనే మాట, ఈ పదము హెబ్రీ పదము. ఈ హెబ్రీ పదానికి అర్థం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనములో ఇశ్రాయేలు వినుము అని ఈ యొక్క మాటతో ప్రారంభించబడింది. కాబట్టి ఈ వచనాలకు షెమా అని టైటిల్ ఇవ్వబడింది. దీనిని అంటారు జూయిష్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్. జూయిష్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అని దీనిని వారు పిలుస్తూ ఉంటారు ప్రియులారా. అంటే ఈ యొక్క మరి మాటకు వినుము, లిజన్ ఆర్ హియర్. ఈ హిబ్రూ భాషలో దీని యొక్క అర్థము వినుట, లోబడుట. వినాలి దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాటకు లోబడాలి. ఈ అర్థాన్నిచ్చే మాట హిబ్రూ పదం షెమా అని వాడుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఏ విధముగా మనము ఒప్పుకోవాలి, ఆయన్ని ఏ విధంగా మనం ఒప్పుకోవాలి? ఒకటి, వినాలి అయిన మాటలు మనము లోబడాలి. తరువాత మాట ఆలోచన చేస్తే ఇక్కడ ఎలాగూ మనం ఏ విధంగా ఆయన్ని ఒప్పుకోవాలి అంటే, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, యూనిక్ గాడ్ అనే మాట. దేవుని వాక్యం అంటున్న, నేను తప్ప వీరొక దేవుడే మీకు లేడు, ఉండకూడదు.
ఆయన ఒక్కడే దేవుడు, త్రిత్వదేవుడు, ఈజ్ ఎ ట్రైయూన్ గాడ్. కాబట్టి ఆయన ఏ విధంగా ఒప్పుకోవాలి? ఒకటి అంటాడు పూర్ణ హృదయముతో, రెండవది పూర్ణ ఆత్మతో, మూడవది పూర్ణ శక్తితో ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే దేవునిని ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం. ప్రేమించుట అనేది ఏదో పెదాలతో కాదు, అసంపూర్ణంగా కాదు, అవిధేయతతో కాదు. ఇక్కడ అంటున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు మనకు ఒకటి పూర్ణ హృదయముతో, అలాగే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ఇక ఆయన ప్రేమించే విషయములో ఇక మరొక రకమైనటువంటి తావు మన జీవితాల్లో ఉండకూడదు. మన ప్రేమ ఆయన కొరకు, ఆయనని సంపూర్ణమైనటువంటి రీతిలో. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన వింటాడు, మనం ఆయన మాట వినాలి. మనము ఆయన ఇశ్రాయేలు వినుము. ఏమి వినాలి? మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 7వ వచనం అంటాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ కుమారులకు వాటిని నీవు అభ్యసింపచేయి. నీవు ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి నీవు మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనాలి. చూసారా? యూదా సాంప్రదాయములో అక్కడ షమాలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఆలోచన చేస్తున్నప్పుడు, హియర్ ఆర్ లిజన్, నువ్వు విని లిజన్ అండ్ ఒబే, నువ్వు వాటిని ఏం చేయాలి? విధేయుడు కావాలి, వాటిని ఒప్పుకోవాలి. ఏ విధంగా మనం వాటిని మన బిడ్డలకు తెలియచేయాలి? మనం ఎక్కడికైనా బయట ఒక టూర్ వెళ్ళినప్పుడు, లేకుంటే ఏదైనా ఒక కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి వాటిని వివరిస్తూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి, పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. అంతేకాకుండా నీ ఇంట కూర్చున్నప్పుడు, చూసారా ఎన్ని భావాలు, ఎన్ని మాటలు ఇక్కడ తెలియచేస్తాను. నువ్వు ఇంటిలో కూర్చున్నప్పటికీ, లేక నీ పనులలో నీ త్రోవను నువ్వు వెళుతున్నప్పటికీ, లేదా రెస్టింగ్ అవర్స్లో నువ్వు పండుకొనిచున్నప్పటికీ, తిరిగి నువ్వు లేచినప్పటికీ, నువ్వు దేని కొరకు మాట్లాడాలి అంటే దేవుని కొరకే మాట్లాడాలి, వీటి కొరకే మాట్లాడాలి. దేవుని యొక్క ఆజ్ఞల కొరకు, నిబంధనల కొరకు మాత్రమే నీవు మాట్లాడవలసినటువంటి అవసరత ఉంటా ఉన్నది. చిన్న బిడ్డలు ఐస్ క్రీమ్ అనో లేక చాక్లెట్ అనో అడిగి అడిగి ఏడ్చి నిద్రపోయి, లేచిన వెంటనే మళ్ళా మొదలు పెడతాడు, మమ్మీ ఐస్ క్రీమ్, చాక్లెట్. ఈ విధంగా మళ్ళీ ఏం చేస్తాడు? అవే జ్ఞాపకం చేసుకుంటూ అదే మాటలు చెబుతూ ఉంటాడు. కాబట్టి మనమే కాదు, మన బిడ్డలకు కూడా వాటిని నీవు ఇంటిలో ఉన్నా, నువ్వు బయటకు వెళ్ళినా, నీవు పండుకొనినా, నీవు లేచినా, నీ ఇంట కావచ్చు, బయట కావచ్చు, వాటి కొరకే నీవు నీ బిడ్డలతో మాట్లాడాలి. సూచనగా నీ చేతికి వాటిని కట్టుకోవాలి. సూచనగా అంటే క్రైస్తవుడు, క్రైస్తవ విశ్వాసి అని తెలియచేసే విధంగా, అంటే వాక్యము
నీ నోట నీ హృదయంలో ఉండాలనే ఉద్దేశాలు ఇక్కడ కనుపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో అంటాడు, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. పూర్వకాలపు వివాహాలు చూస్తూ ఉన్నప్పుడు ట్రెడిషనల్గా పెండ్లి కుమారుడుగా సిద్ధపరిచి నుదుట దారముతో కట్టినటువంటి స్క్వేర్, ఒక చిన్న స్క్వేర్ని ఏం చేసేవారంటే నుదుటి మీద ఉంచి వెనక్కి థ్రెడ్తో దాన్ని కడుతూ ఉండేవారు. అది చూచిన వెంటనే పెండ్లి కుమారుడు అని గుర్తు. కాబట్టి నుదుట బాసికములు దేన్ని కట్టుకోవాలి? వాక్యాన్ని. ట్రెడిషనల్ జ్యూస్ యొక్క ఆచార వ్యవహారాలు ఇప్పటికీ కూడా ఆర్థడాక్స్ సిస్టమ్ ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళు చేతి మీద ఒక చిన్న లెదర్ బ్యాండ్ లాంటిది, నుదుట కూడా ఒక చిన్న లెదర్ బ్యాండ్ లాంటిది, దాని మీద అక్షరాలు రాసి వారు నుదుటి మీద కట్టుకుంటారు. వారు ముంజేతికి కంకణం వలె కట్టుకుంటారు. అంటే దీని భావం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని క్రైస్తవుడు ఎల్లవేళలా ధరించి ఉండాలి అని చెప్పడానికి ఈ మాటలు ఇక్కడ తెలియజేస్తూ 9వ వచనములో అవి నీ ఇంట ద్వారబంధముల మీద గౌనుల మీద వాటిని వ్రాయవలెను. ఎక్కడండి? ఇంటి ద్వారబంధముల మీద కూడా వాటిని వ్రాయవలెను అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, మన క్రైస్తవ గృహాలలో మనకున్నటువంటి ఒక సెంటిమెంట్ అనండి, లేకుంటే మనకున్న అలవాటు అనండి, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఓ చక్కటి సైన్ బోర్డు ఏం చేస్తామంటే మనం ఆ ఇంటి ద్వారం దగ్గర దాన్ని స్టిక్అప్ చేసుకుంటా ఉంటాం. అంటే మార్గాన పోయేవారు చూసేటప్పటికి ఓహో ఇది క్రైస్తవ గృహము అని తెలియటానికి. అలాగున ఈ యొక్క యూద సాంప్రదాయంలో ఏం చేసేవారంటే అలాగని దేవుని వాక్యాన్ని వ్రాసుకొని ఆ యొక్క ద్వారబంధాల మీద వారు అంటించి వారు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చినప్పటికీ కూడా వారు భక్తి శ్రద్ధలతో ఏం చేసేవారంటే ఆ వాక్యాన్ని వారు టచ్ చేసుకుని వారు వెళుతూ ఉండేవారు. అంటే ఇది ట్రెడిషనల్గా ద్వారబంధాల మీద ఉండాలి, నుదుట ఉండాలి, చేతికి ఉండాలి అనే దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటని ఆలోచన చేస్తే ఎప్పుడూ కూడా వాక్యముని హృదయాల్లో భద్రపరుచుకోవాలి. నీవు వాటిని బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, కూర్చున్నా, లేచినా, లేక నువ్వు పండుకున్న వాటిని నీవు నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి. అంటే దేవునితో సాన్నిహిత్యము కలిగి ఉండాలని ఈ మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యూదా సాంప్రదాయములో ఈ యొక్క మాటలకు క్షమ అనే మాట ప్రాముఖ్యమైనటువంటి మాట. పుట్టిన మగబిడ్డలకు జాగ్రత్తగా గమనించండి, మగబిడ్డలకు మాత్రమే పుట్టిన తరువాత మాటలు వచ్చినప్పుడు నుండి ఈ మాటలు వారు ఎత్తిపట్టి వారికి ప్రతి ఉదయ సాయంకాలంలో ఈ ప్రార్థనలు నేర్పుతూ ఉంటారు. అలాగే పెద్దలు అయిన వారు ప్రతి ఉదయ సాయంకాలాలు ఈ మాటలు ఎత్తిపట్టి వారు ప్రార్థనలు వారు చేస్తూ ఉంటారు. వాక్యాలు వారు ధరించిన గౌనుల మీద వ్రాసుకోవాలి, అంటే మరచిపోకుండా ఉండాలి అనే మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. కాబట్టి మొట్టమొదటి ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మాట వినుట అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క మాట వినుట, దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, దేవుని యొక్క మాట వినుట వలన విశ్వాసము కలుగుతున్నది. దేవుణ్ణి గుర్చిన మాటలే, క్రీస్తుని గుర్చినటువంటి మాటలు వినాలి అని రోమాపత్రికలో దైవవాక్యం. విశ్వాసము కలగకపోతే దేవుడికి అయిష్టలము అని దేవుని యొక్క వాక్యం. దేవునికి ఇష్టలుగా ఉంటే భూమి మీద సమాధానం అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క మాటలు గైకొనాలి, దేవుని యొక్క మాటలు ధ్యానం చేయాలి, దేవుని యొక్క మాటలు మనము మన బిడ్డలకు వాటిని నేర్పించాలి, దేవుని యొక్క మాటలను మనము బాసికం వలె ధరించాలి, ముంజేతికి వాటిని కట్టుకోవాలి, గౌనుల మీద వాటిని వ్రాసుకోవాలి అని దైవవాక్యము ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి
మనం లోకము కొరకు కాదు మాట్లాడుకుంటాం, లోకములో ఉన్న వాటి కొరకు మాట్లాడకుండా వింతలు విచిత్రాల కొరకు విడ్డూరాల కొరకు మనం మాట్లాడుకుంటాం, ఇరుగు పొరుగు వారి కొరకు మాట్లాడుకుంటాం, లేకుంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క వస్తు వాహనాల కొరకు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా దైవాక్యం ముసలమ్మ ముచ్చట్లు అంటూ ఉన్నది. మరి ఎవరి కొరకు మాట్లాడాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కొరకు మాట్లాడుకోవాలి. దేవుని సంగతులు మనం చర్చించవలసినటువంటి అవసరం, అవి మన సంతానానికి వాటిని నేర్పించవలసినటువంటి బాధ్యత మనకి ఉంది. కాబట్టి ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీవు ప్రేమించాలి అని ఉదయకాలపు వాక్య ధ్యానములో హెచ్చరిక చేయబడుతుంది. రెండవ వాక్య భాగము అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనములో విశ్వసించిన వారందరూ ఏకాత్మ గలవారై ఉండే. ఈ మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రెండవ వాక్య భాగానికి దేవుని యొక్క మాట ఆచరించుట. మొట్టమొదటి మాట చెప్పండి, దేవుని యొక్క మాట వినుట. ఇక్కడ రెండవ భాగంలో ఏం చెప్పుకుంటున్నా, దేవుని యొక్క మాట ఆచరించుట. వినుట మాత్రమే కాదట, లోబడాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆచరించాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయములో మనం చదువుకున్న ఈ వచనాలు మనం చూస్తే 32వ వచనము నుండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండేరి. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఎలాగ ఉండాలి, క్రైస్తవ విశ్వాసులు ఎలాగ ఉండాలి అంటే టు లిజన్ అండ్ ఒబే, వినాలి లోబడాలి, వినాలి లోబడాలి. ఈ రెండు జరిగించినటువంటి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే ఆ దేవుని యొక్క మాటలు ఆచరించే వారముగా మనము ఉండాలి. ఎవరినైనా మనం పిలుస్తాం, బాబు ఇదిగో ఆ పుస్తకాన్ని ఇలా తీసుకురా, లేదా ఈ పుస్తకం అక్కడ పెట్టు అంటే మన మాట విని అంకుల్ ఆంటీ అని వచ్చి వెళ్ళిపోవటం కాదు. వాళ్ళకి ఏమైతే చెప్పామో ఆ మాట వాళ్ళు ఆచరించాలి. అలాగే దేవుని యొక్క మాట వినటం ఒకటి, దేవుని యొక్క మాటకు లోబడాలి. ఇప్పుడు అదే రెండవ భాగంలో అంటాడు, దేవుని యొక్క మాట విని లోబడిన క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంటే ఆచరించవలసినటువంటి అవసరం. కాబట్టి దేవుని యొక్క మాట విని లోబడినటువంటి ఇక్కడ అపోస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు చక్కగా విశ్వసించిన వారందరూ కూడా వారు ఏది విశ్వసించారు, పై వచ్చిన 31వ వచనం చదువుతుండగా వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించారు. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించిరి. 32వ వచనములో వారట విశ్వసించిన వారందరూ ఏక హృదయం, దేవునిని దేవుని యొక్క పరిశుద్ధాత్మను విశ్వసించిన వారు ఏం కలిగి ఉన్నారు అని ఆలోచన చేస్తే వారు ఏక హృదయం, నో డిఫరెన్సియేషన్. వారి యొక్క జీవితాల్లో భేదాభిప్రాయాలు, వారు ఒక్కటిగా ఉన్నారు, ఒక్కరిగా ఉన్నారు, ప్రభువునందు ఏకస్థులుగా ఉన్నారు. దట్ ఈస్ ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవునిలో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరితో ఒకరు ఏకీభవించవలసినటువంటి అవసరత ఉంది అని ఈవేళ వాక్యము మాట్లాడుతూ వారట ఏం చేశారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తమకు కలిగినటువంటి వాటిలో ఏది కూడా తనవని అనుకోలేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎక్కడికైనా ఏదైనా క్యాంపెయిన్ చేయటానికి వెళ్ళినప్పుడు ఎవరి బ్రీఫ్ కేస్, ఎవరి ఉన్నటువంటి బ్యాగ్, ఇటువంటి లగేజ్ ఏం చేస్తామంటే ఎవరిది వాళ్ళు ప్రత్యేకించుకుంటాం, ఎవరిది వాళ్ళు ఓపెన్ చేసి మనం వాటిని వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ అపోస్తులు ఏం చేశారంటే వారికి కలిగి ఉన్నది ఏది కూడా ఇది తమది అని అనుకోలేదు. అంటే దానికి ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఇది అందరిది. పూర్వకాలంలో మన కుటుంబాలు ఎలా ఉండి అంటే అక్కడ వారు కలిసి వారు సమిష్టి జీవితాన్ని ఉమ్మడి కుటుంబాలుగా వాళ్ళు ఉంటూ ఉండేవారు. ఒక తండ్రికి 10 మంది అన్నదమ్ములైనా,
వారు 10 మంది వివాహాల బిడ్డలతో ఉన్నప్పటికీ కూడా ఒకే ఇంటిలో ఉండేవారు, ఒకే నాయకత్వంలో వారు ఉండేవారు ప్రియులారా. దాన్ని సమిష్టి జీవితము అంటాం, ఉమ్మడి కుటుంబాలు అంటాం. ఆ ఇంటికి పెద్ద అనండి, నాయకుడు అనండి, ఆ ఇంటిలో తండ్రి. అలాగనే ఇక్కడ విశ్వసించిన వారు అందరూ కూడా ఇక్కడ ఏకాత్మ కలిగిన వారుగా వారు ఉంటున్నారు. వారికి తమకు కలిగినది అంతయు కూడా వారు తనదని వారు అనుకోలేదు. వారికి కలిగినది అంతయు ఏం చేశారంటే సమిష్టిగా ఉండను, అంటే ఎవరి అవసరత చెప్పిన అది వారు వినియోగించుకున్నారు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ఆ విధముగా అపోస్తులటండి బహుబలముగా ప్రభు అయిన యేసు ఈ పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. ఒకరు ఒకటి చెబితే మరొకరు ఒకటి చెప్పటం కాదు, ఒకరు ఏదైతే ప్రకటించారు, సాక్ష్యం ఇచ్చారు, దానిని వారు బలపరుస్తూ ఉంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ దైవకృప అందరి యందు అధికముగా ఉన్నది అని చెబుతూ ఉన్నారు. వారి కలిగినటువంటి భూములైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూ కూడా వాటిని అమ్మినటువంటి వారి యొక్క వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద వారు పెట్టించు వచ్చేది. కాబట్టి వారికి ఎటువంటి నిస్వార్థత అంటే స్వార్థత వారికి లేదు, కానీ నిస్వార్థమైనటువంటి మనస్థితం, ఇది మన అందరిది అని దానిని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర వారు ఉంచి వారి యొక్క మరి ఉన్నటువంటి సహవాసాన్ని వారు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారికి ఎవరికి కొదవలేదు. ఎవరికి ఎంత అవసరత వస్తే ఆ అవసరత చెప్పునట వారు దాచినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టారే తప్ప ఒకరిని ఒకరు మోసపుచ్చుకుంటాం, ఒకరికి తెలియకుండా మరి ఒకరు వాటిని తస్కరించటం లేదట. ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట వినినవారు అందరూ కూడా ఇక్కడ ఏం ఆచరిస్తూ ఉన్నారు? విశ్వసించిన వారందరూ ఏకాత్మ గలవారే. ఇది దేవుని యొక్క ఉద్దేశ్యము అయ్యి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి వారికి ఉన్నది అంత సమిష్టిగా ఉంచారు, సమిష్టిగా పంచుకున్నారు, అక్కర కొలది దాన్ని ఖర్చు చేసుకున్నారు, పునరుద్ధానం కొరకు ప్రకటించారు. కాబట్టి వారికట ఏది కుదువ లేకుండా దేవుడు ఎవరికి కుదువ ఉండదు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట విని లోబడి దానిని ఆచరించే వారికట ఏ మేలు కుదువయ్యి ఉండదు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి. 3వ వాక్య భాగములో ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో ఆయన చూస్తే ఆయన మరి యొక్క ఉపమానాన్ని చెప్పాడు పరలోక రాజ్యము కొరకు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క ఉదాహరణలు ఉపమానాల కొరకు ఆలోచన చేస్తే 3వ మాట దేవుని యొక్క రాజ్య విస్తరణ. ప్రియులారా, మొదటి మాట చెప్తారా? దేవుని యొక్క మాట వినుట. 2వ వాక్య భాగం మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట ఆచరించుట. 3వ మాట ఆలోచన చేస్తే దేవుని యొక్క రాజ్య విస్తరణ అంటాడు. ఇక్కడ మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం అంటాడు, ఆయన ఉపమానము లేకుండా ఎప్పుడు ఏది బోధించలేదట. కాబట్టి పరలోక మర్మాలు తెలియచేయటానికి ప్రభు ఆయన యొక్క పరిచర్యలో ఆయన ఉపమానాలు ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ప్రాతకాల మరి ఆరాధన, ఈ పునరుద్ధరణ ఆరాధనలో మనం చూస్తే దేవుని యొక్క రాజ్యము ఎలాగో విస్తరిస్తూ ఉన్నది. దేవుని యొక్క రాజ్యానికి కంటికి ఒకవేళ కనిపించేదిగా లేదేమో, కానీ అది ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే ఒకడట మరి తీసుకుని పొలములోనికి విత్తిన ఆవగింజను పోలే ఉన్నది. ప్రియులారా, విత్తనాలు అన్నిటిలోకి కూడా ఆవగింజ చాలా చిన్నది అని చెబుతూ ఉంటారు ప్రియుల. ఈ ఆవగింజ మన ప్రాంతాల్లో ఆ చెట్టు ఒక పరిమితమైనటువంటి ఎత్తులో మాత్రమే ఉంటా తప్ప విస్తరించి అది ఎత్తు పెరగదు. కానీ పాలస్తీనా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆవ విత్తనము వేసినటువంటి ఆవ
ఈ యొక్క చెట్టు ఎంత ఉంటుందంటే ఆకాశ పక్షులు వాటి కొమ్మలలో నివాసము చేయగలిగినంత ఎత్తు, అలాగనే ఆ చెట్టు కొమ్మలు విస్తరించి ఉంటాయట. విత్తనము ఎంత ఉంది అంటే చాలా చిన్నది ఉంది, కానీ ఆ చెట్టు ఎంత విస్తరించింది. ఆకాశములో ఉన్నటువంటి పక్షులు వాటి కొమ్మలలో నివాసము చేయదగినంత ఎత్తు, అలాగనే వెడల్పు అది విస్తరించి మరి అనేక మందికి నీడ ఇచ్చినటువంటి రీతిలో, ఒకవేళ పరలోక రాజ్యం కనిపించనంత చిన్నదిగా కనిపించినప్పటికీ కూడా ఈ పరలోక రాజ్యం అండి, అది ఎంతమంది విశ్వాసులైన అందులో ప్రవేశించగలిగినటువంటి గొప్ప అవకాశము పరలోక రాజ్యము కనిపిస్తూ ఉన్నదనే ఆ యొక్క మాటకు ఈ ఉపమానాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నా. అందుకే అంటాడు, పరలోక రాజ్యం ఒకటి తీసుకుని పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములు అన్నిటిలో చిన్నదే, కానీ ఎదిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు యందు నివసించిన చెట్టు అది విస్తరణ కలిగి ఉంటా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవవాక్యం అంటుంది మన విశ్వాసము కూడా ఆవగింజంత ప్రారంభమైన ఆ చెట్టు వలె దినదినము విస్తరించి అది పరలోక రాజ్యం అంతా విస్తరించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే మాట. మరొక చోట అంటాడు, చేపలు పట్టే వలను పోలి ఉన్నది. ఎన్ని చేపలైనా వేటాడినప్పుడు ఆ చేపలు పట్టడానికి ఆ వలలో స్థలం ఉందట. అందుకనే పరలోక రాజ్యము కూడా వలతో పోల్చబడింది. ఇక్కడ ముగింపుగా ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక స్త్రీ తీసుకున్నటువంటి పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెములు పిండి దాచిపెట్టినటువంటి పులని పిండిని పోలి ఉన్నది అంటాడు. ఇది ఇంకా అర్థం కాగలిగినటువంటి సులభ శైలిలో చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ ఎన్ని లీటర్ల పాలు పెరుగు పట్టాలి అని అనుకున్నా, దాంట్లో కొంచెము శాతము పెరుగు దానిని తోడు అంటాం వేయగలిగితే ఆ చిన్న పెరుగు తోడు అది ఎక్కువ, అది లీటర్లో ఉన్న పాలను కూడా ఏం చేస్తారు, పెరుగుగా గడ్డగట్టేస్తారు. అలాగనే ఒక 3 కొంచాలు అది పిండిలో కొంచెం పులిసిన పిండి వేస్తే ఆ పిండి అంతా కూడా పులవబడుతుంది అనే ఉపమానము చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి పులిసినటువంటి పిండి వలె లేకుండా నాటబడినటువంటి ఆవగింజ వలె అది చిన్నదిగా కొంచెముగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎలాగైతే అది అంతా పులవబెడుతుంది, ఇది ఆకాశ పక్షులకు నివాసం ఇస్తుందో, అలాగే పరలోక రాజ్య విస్తరణ ఉందని చెప్పడానికి యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి ఒకటి, మనము ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క మాట ఆచరించాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనము పాలు పంపులు తీసుకోవాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మెళ్ళుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణానంద మోనా కుమారలా
పుట్టించుము సమాతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ప్రభువా, ఇదిగో నీ వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రతి కుటుంబం యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభా, ఎండల యొక్క తీవ్రతలు తగ్గించండి, చల్లటి వాతావరణంలోనికి ప్రవేశపెట్టండి. నాయనా, బలహీనులైనటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. ప్రభువా, ఇదిగో తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అలాగనే ప్రభువా, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారు నా తండ్రి, ప్రభువా, ఇదిగో ఇంకా అనేక పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు కూడా జయము కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి, ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. వారి యొక్క రీఓపెనింగ్ డేస్ కొరకు ప్రార్థిస్తున్నాం, అడ్మిషన్స్ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభు, ఇదిగో చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలను, ప్రయాణాల్లో ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, నీ పరలోక సంతోష సమాధానాలు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనేయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, ముతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మాన